హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది ఎంతో కష్టపడి అంతో ఇంతో డబ్బును కూడేసుకున్న తర్వాత ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ బ్యాంకు లోన్ మీద తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు డబ్బులు అడ్జస్ట్ కాకనో లేకపోతే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో ఈఎంఐలు డిలే చేస్తూ ఉంటారు. కట్టలేని సందర్భాల్లో బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ ప్రాపర్టీని కానీ ఇంటిని కానీ ఆప్షన్లో పెడుతుంది. అలాంటి సందర్భాల్లో కంపల్సరీ ఆ పర్సన్ ఆ ఇంటిని కానీ వాళ్ళు కొన్న ల్యాండ్ని కానీ కంపల్సరీ అమ్మాల్సిందేనా, లేకపోతే వాళ్ళకేమైనా చట్టపరంగా రక్షణలు ఉన్నాయా? ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా కష్టపడి ఎంతో డబ్బులు కూడబెట్టుకున్న తర్వాత కొంతమంది బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఈఎంఐలో ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ కొంటూ ఉంటారు. అలా కొన్న సందర్భాల్లో కొన్నిసార్లు డబ్బులు అడ్జస్ట్ అవుతాయి, అడ్జస్ట్ అవ్వవు. అలాంటి సందర్భాల్లో బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈఎంఐ కట్టనటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీని కానీ ఇంటిని కానీ ఆప్షన్లో పెడుతుంది. వన్స్ ఆప్షన్లో పెట్టిన తర్వాత కంపల్సరీ అమ్మాల్సిందేనా, లేకపోతే వాళ్ళకి ఏమైనా చట్టపరంగా రక్షణలు ఉన్నాయండి? మనం బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళ రకరకాల పేపర్ల మీద సిగ్నేచర్స్ పెట్టించుకుంటూ ఉంటారు మనతోటి. మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ అమౌంట్ కొంత బేసిక్ ఏదో కొంత అమౌంట్ మనం పేమెంట్ చేసి రిమైనింగ్ అమౌంట్ కోసం అని చెప్పి మనం లోన్కి వెళ్తాం. లోన్లో అమౌంట్ శాంక్షన్ అవుతుంది. అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత లోన్ అప్రూవల్ మన పేరు మీదుగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా జరిగిపోతుంది. అంటే ఈ ప్రాపర్టీ కూడా తీసుకుంటాం. తర్వాత ఆ ఉద్యోగం పోయిందనో లేకపోతే బిజినెస్ లో లాస్ వచ్చిందనో, అది కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఏదో తెలియనటువంటి ఏదో అనుకోకుండా ఏదో ఒక అనారోగ్యం, హెల్త్ ఇష్యూస్ బాగా రైజ్ అయ్యి అనుకోకుండా ఈ అమౌంట్ సర్దుబాటు కాల ఈఎంఐల కోసం ఏదైతే బ్యాంకులో పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇన్ టైంలో ఆ అమౌంట్ మళ్ళీ విత్డ్రాల్ చేసి ఈ ఖర్చులకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో బ్యాంకుకి ఈఎంఐ కట్టకుండా డిఫాల్ట్ అయిపోతాడు లోన్ తీసుకున్నటువంటి ఈ వారోవరు. అయితే అటువంటి సందర్భాల్లో బ్యాంకులు 3 times చూస్తారు. 3 months కూడా కంటిన్యూ 3 కాన్సిక్యూటివ్గా అదే మంత్స్ పే చేయకపోతే ఎన్పిఏ అంటారు. ఎన్పిఏ అయిపోతుంది. ఎన్పిఏ తర్వాత నా ఉద్యోగం పోయిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రకరకాల ప్రాబ్లమ్స్లో పడి బ్యాంకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆ నోటీసులకి రెస్పాండ్ అవ్వకుండా, పట్టించుకోకుండా కంప్లీట్గా పక్కన పడేసి ఈ ప్రాపర్టీ తర్వాత సంగతి చూద్దాంలే, నాకు బిజినెస్ అమౌంట్ వస్తే మళ్ళీ కొత్త జాబ్ వస్తే జాయిన్ అయినప్పుడు చూసుకుందాం అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే అటువంటి సందర్భాల్లో బ్యాంకర్స్ ఆ ప్రాపర్టీని ఆక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మార్నింగ్ ఏదో సందర్భంలో పేపర్ చూసేసరికల్లా తన ఇంటి ఫోటోతో పాటు బ్యాంక్ ఈ యాక్షన్ అని చెప్పి ఫోటో కూడా వస్తుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఎందుకంటే లోన్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో తీసుకునేటప్పుడు ఎవరు చెప్పనిది, ఏ స్కూల్లో ఏ కాలేజీలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పని విషయాలు ఏంటంటే లోన్ తీసుకున్న వ్యక్తికి కూడా రెమెడీస్ ఉంటాయి. అంటే చిట్ట చివరి సమయంలో కూడా ఆ లోన్ ఆక్షన్ కూడా ఆపు చేసుకుని అంటే స్టాప్ చేసుకునే వెసులుబాటు కూడా మన చట్టాలు మనకి కల్పించడం జరిగింది. కానీ చేయాల్సిందల్లా ఏమిటి, ఫస్ట్ ఎప్పుడైతే బ్యాంక్ నోటీసులు వచ్చాయి, 1-2 నోటీసులు వస్తాయి. ఫస్ట్ 13(2) అన్నటువంటి ఒక నోటీస్ వస్తుంది. అంటే ఒక ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంకర్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ అయిన తర్వాత ఇమీడియట్గా బ్యాంకర్ దాన్ని సీజ్ చేసుకునే వెసులుబాటు ఉండదు. బ్యాంక్ వాళ్ళు నోటీసులు పంపిస్తూ ఉంటారు అమౌంట్ కట్టమని చెప్పి. కానీ ఆ బ్యాంక్ డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రాపర్టీని హోల్డ్ చేసి తీసుకునే వెసులుబాటు ఉండదు. ఎటువంటి సందర్భాలు ఉంటుంది, బ్యాంకు తప్పనిసరిగా కోర్టు యొక్క ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఆ ప్రాపర్టీని సీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఒక కోర్టు ఉంటుంది, దాన్ని డిఆర్టీ కోర్టు అంటారు. తెలంగాణ వ్యాప్తంగా మనకి హైదరాబాద్లో డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని చెప్పి కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు కేవలం ఈ సమస్యలకు మాత్రం ఒక కోర్టు ఉంటుంది, దాన్ని డిఆర్టీ కోర్టు అంటారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ కోర్ట్స్ అంటారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ కోర్ట్స్లో దీన్ని ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే ఆ నోటీసెస్ని అర్జెన్సీ మోషన్ పెట్టి ఆ నోటీసులను కూడా స్టాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి డిఆర్టీ కోర్టులో కూడా కొంత వెసులుబాటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏ రకంగా అంటే ఈఎంఐలు లేట్గా కడతామని ఇలాంటి సందర్భాల్లో కూడా. సో బిఫోర్ దట్ ఏంటంటే ఆ కన్సల్ట్ బ్యాంక్కి మనం ఒక రిక్వెజిషన్ పంపిస్తాం. బ్యాంక్ దగ్గర 4 ఆప్షన్స్ ఉంటాయి. రీషెడ్యూల్ చేయడం కానీ, రీషఫుల్ చేయడం కానీ, లేదా మ్యారిటోరియం చేయడం కానీ. 4th పాయింట్ దాన్ని ఓటీఎస్ అంటే 1 time సెటిల్మెంట్ అంటారు. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ బ్యాంక్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా చాలా చోట్ల ఏంటంటే ఈ ఓటీఎస్ అంటే 1 time సెటిల్మెంట్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షల రూపాయలు కట్టాలి, లేదా 30 లక్షల రూపాయలు కట్టాలి, ఒక 10 lakhs రూపీసే ఉంది. ఆ 10 lakhs రూపీస్ని ఇమీడియట్గా మనం పేమెంట్ చేస్తామంటే బ్యాంకర్ కూడా వెసులుబాటు ఇచ్చి కేసులు లేకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా అసలు మొత్తానికి అమౌంట్ లేదు, కొంత రిలీఫ్ కావాలంటే కూడా డిఆర్టీ కోర్టును ఆశ్రయించడం. అయితే ముందుగా చేయాల్సింది ఒక అడ్వకేట్ని సంప్రదించడం. నోటీస్ ఏవైతే వచ్చాయో ప్రతి నోటీస్కి మీరు మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, రిటర్న్గా కానీ స్టేట్మెంట్ ఇచ్చుంటే, రిప్లై నోటీస్ ఉంటుంటే అవి కూడా తీసుకొని మొత్తం ఒక క్యారీ చేసుకున్న చోటుకు వచ్చి మనం బ్యాంక్ని అడ్వకేట్తో మాట్లాడితే ఆయన ఆ ప్రాపర్టీని ఎలా రిలీఫ్ చేయాలి, ఎలా దాన్ని స్టాప్ చేయాలి, ఆక్షన్కి వెళ్లకుండా ఎలా హోల్డ్ చేయాలనే విషయాన్ని కూడా ఆయన మనకి గైడ్ చేస్తారు రోహన్ గారు. రైట్ అండి.
సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఏదైతే చెప్పారో అలాంటి సందర్భాలు చాలా మంది ఫేస్ చేస్తుంటారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. కరెక్ట్గా ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మనకి రిలీఫ్ దొరుకుతుంది, చాలా మందికి అయితే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలని కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి? తప్పనిసరిగా రోహన్ గారు, దీనికి సంబంధించి ఎవరికైనా సమస్య ఉంటే కింద స్కూల్తో మనకి కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అందుబాటులోకి వస్తారు, కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ప్రత్యేకించి ఈ బ్యాంక్ సంబంధించి లీగల్ కేసు అన్ని కూడా అందరు అడ్వకేట్స్ చూడరు. ఇది చాలా ఇంపార్టెంట్ రోహన్ గారు, ఎందుకంటే డిఆర్టీ కేసులు చూడడానికి దీనిలో కాస్త నిష్ణాతులైన వాళ్ళు మాత్రమే దీన్ని డీల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి డిఆర్టీ అడ్వకేట్స్ మేము ఉంటాం. సో మా సలహాలు సూచనలు కంటే కింద స్కూల్తో మనం కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి ఒక సలహా పరిష్కారం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.